సృష్టికి మూలం మగువ. ఆకాశంలో సగం మగువ, అవనిలో సగం మహిళ. వారికి చేయూత ఇస్తే అద్భుతాలు గ్యారంటీగా సృష్టిస్తారని నమ్మారు సీఎం వైఎస్ జగన్. ఇంటికి పరిమితమైన అక్క చెల్లెళ్లకు ప్రోత్సాహం అందించారు. ఆయన ఇచ్చిన చేయూతతో ఏకంగా మహిళా మార్టులను ఏర్పాటు చేసుకుని ఆర్థికాభివృద్ధిలో ఆనందబాటలు వేసుకున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు చేయూత మహిళా మార్టుపై ఓ ప్రత్యేక కథనం. షాపింగ్ మార్టులో బిజీగా ఉన్న వీరంతా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలానికి చెందిన పొదుపు సంఘాల మహిళలు. ఈ మార్టు కూడా వీళ్లదే. తాళ్లరేవు శివారులో కత్తిపూడి అమలాపురం రహదారి పక్కన చేయూత పేరుతో ఒక మార్టును నడుపుతున్నారు. ఇంత పెద్ద షాపు నడపటానికి వీళ్లకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? మహిళా సంఘం ఐక్యతతోనే ఇది సాధ్యమైందంటున్నారు మహిళా మార్టు అధ్యక్షురాలు. ఇప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడాలని మగవాళ్ళు ఇలా సంపాదిస్తున్నారు, మనం కూడా సంపాదించాలి. మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన పిల్లల్ని పోషించుకోవాలి. అలాగే మనం బయటకు వస్తేనే అన్నీ తెలుస్తాయి, చూసుకుంటాం. పల్లెటూరులో ఉండేవాళ్ళు అండి, ఈ సిటీలోకి వచ్చిన తర్వాత పల్లెటూరులో వాళ్ళు చూసి ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది, వెళ్ళి మగోళ్ళ కష్టపడుతుంది అని అంటున్నారు. ఓ మహిళల ఇలా వచ్చి పనిచేయడం, ఆ పల్లెటూరులోకి వెళ్ళడం, అందరికీ చెప్పడం ఒక సంతోషంగా ఉందండి. అక్కా చెల్లెమ్మల ఆత్మగౌరవానికి, ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ చేయూత అనే పథకంతో లక్షలాది మంది మహిళలను ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకానికి తోడుగా డిఆర్డీఏ సహకారంతో తాళ్లరేవు మండలంలో ఉన్న 2223 డ్వాక్రా గ్రూపుల్లోని 22,000 మంది సభ్యులు ఈ చేయూత మహిళా మార్ట్ను ఏర్పాటు చేసుకున్నారు. మా విలేజ్లో పెట్టుకోవాలని మేమందరం సంతోషపడ్డామండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారండి. ఆ అభివృద్ధి మేము పొందాలనేసి మేమందరం కూడా 2,000 సంఘాలు 20,000 మంది మేమందరం సమకూడి 200 రూపాయలు చొప్పున మేము తీసుకుని మనిషి దగ్గర ఆ 200 రూపాయలు చొప్పున తీసుకుంటే 45 లక్షలు వచ్చిందండి. ఆ 45 లక్షల వల్ల తీసుకుని మార్టిని మేము పెట్టుకోవడం జరిగిందండి. ఈ సూపర్ మార్కెట్లో నిత్యావసర వస్తువులతో పాటుగా పలు తినుబండారాలు, కూల్ డ్రింక్స్ వంటి వస్తువులు విక్రయిస్తారు. బయట మార్కెట్తో పోలిస్తే ఇక్కడ ఆయా వస్తువుల ధరలు తక్కువకే అమ్ముతున్నారు. ఈ చేయూత మహిళా మార్ట్ ఏర్పాటు చేసి 11 నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు 3.5 కోట్లు వ్యాపారం చేశామని గర్వంగా చెబుతున్నారు డ్వాక్రా మహిళలు. ఈ 11 నెలలకి 3,05 లక్షలు వచ్చిందండి. ఈ 3,05 లక్షల్లో అన్నీ తీసేక జీతాలు, పిల్లలకి జీతాలు, మరి మా మార్ట్కి కరెంటు బిల్లు, మరి సిస్టమ్ ఎన్నట్లకి తీయగా మాకు ఇంకా 25 లక్షల లాభాల్లో మేము ఉన్నామండి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మేము షాపింగ్ మార్ట్ నిర్వహణతో మరికొందరికి ఉపాధిని కల్పిస్తున్నామంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో మరింతగా ముందుకు అడుగులు వేస్తున్నామంటున్నారు పొదుపు సంఘాల మహిళలు. ఇప్పుడు మా పొజిషన్ ఏంటి, భర్తలు తేవాలా, మేము వండుకుని తినాలా. ఇప్పుడు అలా కాదు, మాకు వచ్చే డబ్బులు బట్టి మేమే వ్యాపారం చేస్తున్నాము, మేమే బిజినెస్ చేస్తున్నాం. మాకు ఏం కావాలో పట్టుకెళ్తున్నాం. మళ్ళీ మేము ఇందులో కొనుక్కొని ఇందులోనే మా వ్యాపారాన్ని పెంచుకుంటున్నాం. వేరే వాళ్ళ మీద ఎవరి మీద ఆధారపడకలేదు. మా భర్తలకే మేము ఇంకా సహాయం చేస్తాం. అందరూ ధైర్యం చేయలేని వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం సారు. మనం ఎలా ఉండాలి, మన పిల్లల్ని పెంచుకోవాలంటే, మన పిల్లల్ని చదివించుకోవాలంటే మనం ఆర్థికంగా బలపడాలి. ప్రతి రూపాయి భర్త నడుకోవడం, అత్త నడుకోవడం, మాంగారు నడుకోవడం అంటే కాదు. మనం కూడా చైతన్యవంతులు అవ్వాలంటే ముందుకు రావాలి. ఏదైనా వ్యాపారం చేసి ఆర్థికంగా బలపడాలని మేము ట్రైనింగ్ ఇచ్చి మా ఆడవాళ్ళందరికీ కూడా చైతన్యవంతులను చేస్తామండి. ఆర్థికంగా మహిళలు బలోపేతం అయినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని నమ్మిన సీఎం వైఎస్ జగన్ అక్కా చెల్లెమ్మలను బలోపేతం చేసే దిశగా చేయూతనందిస్తున్నారు. దాంతో మహిళలు మహారాణులుగా అడుగులేస్తున్నారు.